అక్కడికి ఇడుపులపాయలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. సో ముందుగా జగనే అక్కడ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ నివాళులర్పించే అవకాశం ఉంది. ఈరోజు 75వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మొత్తం కూడా. సో ఎక్కడ చూసినా కూడా వైసీపీ పార్టీలో ఈరోజు ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విశిష్ట సేవలని ఆయనకు సంబంధించినటువంటి ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలని ఆయన ప్రజలను పరిపాలించే తీరును కొనియాడుతున్నారు. ఈరోజు మరోసారి ఆయన గుర్తు తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. సో జగన్ చేరుకున్నారు అక్కడికి. తల్లి విజయమ్మతో కలిసి ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే చేరుకున్నారు. ఆయనకు సంబంధించి ఇతర పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ విజయమ్మ ముందుగానే అక్కడ చేరుకుంది. అసలు షెడ్యూల్ ప్రకారంగా అయితే 7:30 నివాళులర్పించాల్సినట్టుగా షెడ్యూల్లో ఉంది. కానీ కొంత ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. మనకు ఒక 2 నిమిషాల ఆలస్యం కూడా జరిగింది. సో ఇక్కడికి ఇప్పటికే విజయమ్మ చేరుకున్నారు. ఇక ఆల్రెడీ జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. జగన్ పార్టీ నాయకులతో ముచ్చటిస్తున్నారు. సో తండ్రి ఘాట్ వద్దకి జగన్ వాళ్ళిద్దరి మధ్యలో ఆత్మీయ పలకరింపు చూస్తున్నాం. తల్లి విజయమ్మతో జగన్ ఆత్మీయ పలకరింపు చూస్తున్నాం మనం. ఆయన అక్కడికి వచ్చి చేరుకున్నారు. 75వ జయంతి ఉత్సవాలు ప్రజెంట్ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చింది. ఈ జయంతి ఉత్సవాలని చాలా అట్టహాసంగా జరుపుకునే విధంగా పిలుపునిచ్చింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరిపేందుకు వైసీపీ శ్రేణులు ముందడుగు వేస్తున్నారు. సో ప్రజెంట్ ఘాట్ వద్దకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా అక్కడికి చేరుకున్నారు. విజయమ్మతో కూడా ఆవిడ ఎదురుపడడం జరిగింది. సో చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన జగన్ విజయమ్మ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇద్దరు కూడా నివాళులర్పించే అవకాశం కనబడుతోంది. ఇక వెనకాల మొత్తం కూడా వైఎస్ఆర్తో కలిసి పనిచేసినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఇతర అనుచరులు కావచ్చు, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. సో మరొకసారి చూడొచ్చు మీరు, వైఎస్ భారతితో విజయమ్మ అలా కరాచలనం చేసి వచ్చింది. సో ఇతర నాయకులు కూడా ఉన్నారు. సో జగన్ అక్కడ నివాళులర్పించబోతున్నారు. సో ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందనేది. దేవుడు మనతో ఉంటే మనకి లేవే ఉంటుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుకున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుకున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుకున్నాడు. సాధారణకారు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడదు. నీవు నాకు తోడయ్యుందువు. నీ చుట్టుకడలు నీ దండములు నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచున్నావు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుతున్నది. నేను ప్రతిదినముల నీవు కృపాక్షేమంలో నా వెంట వచ్చింది. చిరకాలము ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసింది. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏ కష్టము రాదు అంటే రాకుండా ఉండదు. కానీ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మనం చూస్తున్నాం, జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి